నూతన విమానాశ్రయాల ఏర్పాటు, మౌలిక వస్తువుల కల్పనల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నూతన ఎయిర్ బస్ సర్వీసును ఎంపీలు పురంధేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు నూతన విమాన సర్వీసులు ప్రారంభించి అనుసంధానం చేస్తున్నామన్నారు. విమానాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేస్తున్నట్లు చెబుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్తో ముఖాముఖి. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ఎయిర్ బస్ సర్వీస్ ప్రారంభించారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ చేసే అవకాశం దక్కినందుకు. ఇదంతా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మా నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆశీర్వాదంతో ఈ అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ని మరో స్థాయికి తీసుకొని వెళ్లాలనే ఆలోచనతో చాలా కృషి చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కోర్ సబ్జెక్ట్ సివిల్ ఏవియేషన్ కూడా గతంలో ఎన్నో కార్యక్రమాలకు ఆయన నాంది పలికారు. అలాగే ఈసారి కూడా మన రాష్ట్రంలో మంచి ఎయిర్పోర్ట్లను నిర్మాణం చేయాలి, కనెక్టివిటీ పెంచాలని ఆయన కూడా మాకు గైడ్ చేయడం జరుగుతుంది. అందులోని భాగంగా ఈరోజు చూశారు రాజమండ్రిలో కూడా ముంబైకి అలాగే ఢిల్లీకి ఈ 2 సర్వీసులు స్టార్ట్ చేశారు. సరే, 20 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఆకాంక్ష తర్వాత గోదావరి జిల్లాల కేంద్రమైన 1 కోటి మంది జనాభా ఉన్న ఈ ప్రాంతానికి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తున్నారు. రాబో రోజులు ఇంకా ఎలా సర్వీసులు పెంచుతారు? ఇందులో 2 విషయాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం కూడా దేశంలో ఒక ప్రధానమైనటువంటి పట్టణమే. దానితో పాటు ఇక్కడ పుష్కరాలు కూడా వస్తున్నాయి. సో ఆ పుష్కరాల దృష్ట్యా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో కనెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే యాక్టివిటీ స్టార్ట్ చేశాం. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు ప్రయాణించాలంటే ఈధర్ విశాఖపట్నం లేకపోతే విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఈ దూర ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పుడైతే నేరుగా ఢిల్లీకి వెళ్ళి కానీ ముంబైకి వెళ్ళి కానీ అక్కడ నుంచి అంతర్రాష్ట్రీయ కనెక్షన్స్ అన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రయాణికులు ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఈ కనెక్షన్. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఇంకా భవిష్యత్తులో అనేక నగరాలకు కూడా ఇక్కడ నుంచి డిమాండ్ ఉంది. చాలా నర్సరీలు ఉన్నాయి, ఆక్వా ఉంది గోదావరి జిల్లాల నుంచి. కార్గో కూడా వాటిని అభివృద్ధి చేయడానికి ఎట్లా? తప్పకుండా కార్గో ఇప్పుడు ఎంతవరకు కనెక్టివిటీ మనం పెంచుకుంటే దాంతోపాటు కార్గో కూడా స్వయంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇక్కడ నర్సరీస్ కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డెల్టా ఏరియాలో మీరు చూస్తుంటారు చాలా ఎక్కువగా ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి. ఆక్వా రంగంలో కూడా ఉత్పత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఇతర దేశాలకు పంపించాలని అంటే బెస్ట్ వే ఈ ఎయిర్ కనెక్టివిటీ ద్వారానే. సో అటువంటి ఎయిర్ కనెక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకుంటే మనకు ఆ ఉత్పత్తులు కూడా కార్గో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూస్తారు భవిష్యత్తులో నేను నంబర్స్తో కూడా చూపిస్తాను ఎంతవరకు ఉత్పత్తి పెరిగింది, ఎంతవరకు కార్గో పెరిగిందని. ఈ కనెక్షన్స్ వల్ల అది కూడా పెరగబోతుంది. చంద్రబాబు గారు చెప్తుంటారు, ముఖ్యమంత్రి గారు, దేశ అంతర్జాతీయ అనుసంధానం రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకమని. విమానయాన రంగంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి? మొన్ననే పార్లమెంట్లో మీరు చూశారు ఒక కొత్త బిల్లును కూడా ప్రవేశపెట్టి యాక్ట్గా మార్చాం. మనకి భారతదేశంలో స్వయం ఇది మన కష్టంతో మేక్ ఇన్ ఇండియాగా మన ఎయిర్లైన్స్ని మనమే తయారు చేసుకోవాలనే ఆలోచనతో ఆ బిల్లును కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది. దానితో పాటు ఎక్కువ మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి పైలట్లు కానీ ఈ ఎయిర్పోర్ట్ వ్యవస్థకి, ఎయిర్లైన్ వ్యవస్థకి సంబంధించినటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ అది కూడా ఇక్కడే తయారు చేయాలని, ఎంఆర్ఓ సెక్టర్ ఇంప్రూవ్ చేయాలని, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కూడా పెంచాలని. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా చాలా పెరిగాయి. మరొక 5 సంవత్సరాలు ఒక 50 వరకు పెంచాలనే దృష్టితో. చివరిగా చెప్పండి, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చిన్న 3 టైర్ నగరాలకు కూడా విమానాశ్రయాలు కావాలని, అభివృద్ధి చేయాలని మీకు డిమాండ్లు రోజు వినతులు వస్తున్నాయి. రాబో రోజులు ఎట్లా అభివృద్ధి చేస్తారు? ఒక 150 కిలోమీటర్ల రేడియస్ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. సో రాష్ట్రాలు కూడా ఎక్కడైతే ఆసక్తి చూపించి మాకు ఇక్కడ కావాలని ముందుగా వస్తున్నాయో అలాంటి ప్రదేశాలకి ప్రయారిటీ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. కానీ భవిష్యత్తులో మీరు చూస్తారు ప్రతి జిల్లాలో కానీ ప్రతి 150 కిలోమీటర్స్ కానీ ఒక ఎయిర్పోర్టు నిర్మించే స్థాయిలో భారతదేశం ముందుకెళ్తుంది. ఇది కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్న విషయాలు. దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి విమానాశ్రయాలు కావాల్సిన సర్వీసులు పెంపొందిస్తాం. శక్తి వంచన లేకుండా రాబో రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు విమానాశ్రయాల్లో కల్పిస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.